యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ఒక పార్టీకి వ్యతిరేకంగా వచ్చేటటువంటిది. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పడం, మన ఆంధ్రప్రదేశ్లో 2014 ఎలక్షన్స్ చంద్రబాబు గారికి ప్రో ఇన్కంబెన్సీ, అది కాంగ్రెస్ వ్యతిరేకత కాదు, బాబు గారి పట్ల సానుకూలత, బాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అన్నట్లు సానుకూలత. అదే సమయంలో 2019 వచ్చేటికి జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి సానుకూలత, అది యాంటీ ఇన్కంబెన్సీ అనే కంటే కూడా ప్రో ఇన్కంబెన్సీ. ఎందుకు? జగన్ జనంలో తిరిగి పాదయాత్రలు చేసి పాజిటివ్ అనిపించుకుని గెలిచినటువంటిది. 2024 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి యాంటీ ఇన్కంబెన్సీ, అది ప్రో చంద్రబాబు కాదు, యాంటీ జగన్ అనేటటువంటిది. అందుకనినే కూటమిగా విజయం సాధించినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది దాన్ని లెక్కేస్తారు. అట్లాగే ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ, కేజ్రీవాల్కి యాంటీ ఇన్కంబెన్సీ. ఒకప్పుడు కేజ్రీవాల్ని ఎంతగా ప్రేమించారో, ఎంతగా అభిమానించారో. ఒకప్పుడు 22 స్థానాల దాకా ఇచ్చారు వాళ్ళకి. ఇది బీజేపీ అప్పుడు 31 స్థానాలు గెలుచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చేటటువంటి టైంలో బీజేపీ వదులుకున్నటువంటి సందర్భం అది. కేజ్రీవాల్ మొట్టమొదట ముఖ్యమంత్రి అయింది అప్పుడే, కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు దాదాపుగా 22 స్థానాల వరకు వచ్చినటువంటి పరిస్థితి, 22, 24 వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్కి వచ్చినటువంటి 6వ ఏడిట్తోనో అది మద్దతు ఇచ్చి కేజ్రీవాల్ని అధికారంలో ఉంచింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి ఘర్షణతో విడిపోయినటువంటి సందర్భంలో బీజేపీ 3కి పడిపోతే కాంగ్రెస్ 0కి పడిపోయినటువంటి పరిస్థితి. అట్లా నుంచి చూస్తే ఆ రోజున యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్కి, ఆ తర్వాత ప్రో ఇన్కంబెన్సీ అన్నటువంటిది క్రిందటిసారి. ఎందుకంటే 2020, 2015, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే అంతకుముందుది యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్ అయితే 2015లో జరిగింది ప్రో ఇన్కంబెన్సీ కేజ్రీవాల్ పట్ల. దేశంలో భారతీయ జనతా పార్టీకి విజయం ఇచ్చినటువంటి వాళ్ళు 2019లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం ఇచ్చినటువంటి చోట్లనే ప్రో ఇన్కంబెన్సీతో సాధ్యమైంది కేజ్రీవాల్కి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో ఢిల్లీలో 0కి 0 చేశారు. అట్లాగే పంజాబ్లో బలహీన పడిపోయింది. అదే సందర్భంలో గోవా ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయ్యింది, గుజరాత్లో దెబ్బతింది. ఇప్పుడు ఢిల్లీలో ఊడ్చేశారు. చీపిరి గుర్తుతో ఉండేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చారు లాంటి అతిశయోక్తులు అనను. ఎందుకంటే శాంతం 0కి పరిమితం కాలేదు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది ఓడించింది. కానీ తీవ్ర వ్యతిరేకత కాదు. తీవ్ర వ్యతిరేకత అయితే ఏ 15కో 20% ఓట్లు పడిపోవాలి, కానీ బలమైనటువంటి ఓట్ బ్యాంక్నే సాధించింది. దాదాపు 40% ఓట్ బ్యాంక్ అంటే ఆషామాషి ఏం కాదు. కాకపోతే కేజ్రీవాల్ పరిపాలన మీద వచ్చినటువంటి వ్యతిరేకతని చాలా బలంగా చూపించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అది పాజిటివ్ అయిందనమాట.